లాల్గడి మలక్పేట ప్రాంతంలో ఈరోజు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ బడిబాట కార్యక్రమానికి సంబంధించి ఆ సార్ ఉన్నారు. ఆ సార్తో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నటువంటి మౌలికమైనటువంటి వసతులు, పిల్లలకు పుస్తకాలు ఉచితంగా అందించడం, పిల్లలకు నోట్బుక్స్ ఉచితంగా అందించడం, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందించడం, పోషకాహారంతో కూడినటువంటి విలువలను అందించడం, అట్లాగే చక్కని చదువు, ఐఎఫ్పి ప్యానెళ్ల మీద బోధన, కంప్యూటర్ విద్య, ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నాం. ఈ అన్ని విషయాలు ప్రజలకు చేరువ చేయాలి. తద్వారా బడుల్లో నమోదు పెరగాలి. బడుల్ని బతికించుకోవాలంటే బడుల్లో పిల్లల యొక్క ప్రవేశాల సంఖ్య పెరగాలి. అందుకోసం మేము లాల్గడి మలక్పేట పాఠశాల నుండి ఈ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మా ప్రత్యేకత ఏమిటంటే 10వ తరగతిలో మా బడి పాఠశాల అమ్మాయి మండల స్థానంలో ప్రథమ స్థానంలో నిలబడ్డది. అంటే మండల స్థాయిలో కూడా ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అనేటటువంటి వాళ్ళు చక్కని ఫలితాలు సాధిస్తున్నారు అనడానికి లాల్గడి మలక్పేట బడి ఒక మంచి ఉదాహరణ అని చెప్పడం, ప్రజలకు అవగాహన కల్పించడం, బడుల్లో నమోదు సంఖ్యను పెడవడం, ప్రవేశాల యొక్క సంఖ్యను పెంచడం ఈ బడిబాట యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. ప్రస్తుతం బడిబాట కార్యక్రమము ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇవాళ ప్రారంభమవుతున్నటువంటి బడిబాట కార్యక్రమం 19వ తారీఖు వరకు కొనసాగుతుందండి. రోజుకొక కార్యక్రమం, ఒకరోజు అవగాహన కలిగించడం, ఒకరోజు ర్యాలీ తీయడం, ఒకరోజు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ప్రతిరోజు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం. అంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్నటువంటి మౌలికమైన వసతుల గురించి అవగాహన కల్పించడం ప్రధానమైనటువంటి లక్ష్యంగా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా ఉంటుంది కదా సార్, దానికి సంబంధించి ఇంకా ఏ కార్యక్రమాలు, అంటే ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఒకసారి తెలియజేయండి. ప్రభుత్వ పాఠశాలల్లో మొదట చక్కని ఆట స్థలం ఉన్నది, ఆ తర్వాత మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఆ కంప్యూటర్ ల్యాబ్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో పిల్లలకందరికీ కూడా కంప్యూటర్ నేర్పిస్తున్నాం. దానికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాకల్టీ కూడా ఏర్పాటు చేయబడ్డది. పిల్లలందరికీ కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నాం. పుస్తకాలు కూడా బైలింగ్వల్, అంటే ద్విభాషీయ పుస్తకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వమే పిల్లలు రాసుకోవడానికి నోట్బుక్స్ అందిస్తుంది. పోషక విలువలతో కూడినటువంటి భోజనం అందిస్తున్నారు. ప్రతి వారంలో 3 రోజులు గుడ్లు అందించడం జరుగుతుంది. అట్లాగే దినం తప్పించి దినం రాగి జావా, పిల్లల్లో రాగి బెల్లంతో కూడినటువంటి రాగి జావను అందించడం ద్వారా ఐరన్ లోపం అనేటటువంటిది కనిపించకుండడానికి ఆ పని చేస్తుంది ప్రభుత్వం. అట్లాగే ప్రతిరోజు చక్కని కూర సాంబార్తో భోజనం ఉంటుంది. సన్న బియ్యం పంపిణీ చేస్తుంది ప్రభుత్వం, వాటితో అన్నం చేయిస్తున్నాం. అంటే పోషక విలువలతో కూడినటువంటి ఆహారం, చక్కని విద్య. అంటే పిల్లలకు భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి వికాసం కలగడానికి ఆహారం ఉపయోగపడితే విద్య అనేది మానసికంగా పిల్లల్ని బలోపేతం చేస్తుంది. అందుకని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలు సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు. ఇవాళ భౌతికంగా దృఢంగా ఉంటున్నారు, మానసికంగా విద్యాపరంగా పరిపూర్ణ పౌరులుగా ఎదుగుతున్నారు. అందుకు మనబడి ఉదాహరణ. ఎందుకంటే 542 మార్కులు ప్రభుత్వ పాఠశాలల్లో మండల స్థానంలో టాపర్గా నిలబడ్డది కీర్తి అనేటటువంటి అమ్మాయి. ఇవాళ ఆ అమ్మాయి లాల్గడి మలక్పేట పాఠశాలకు చెందింది కావడం యావత్ మండలానికి ఆదర్శంగా నిలబడ్డది. ఈరోజు మన విలేజ్లో జడ్పిహెచ్ఎస్ స్కూల్ నుండి గవర్నమెంట్ నుండి వీళ్లకు ఒక బడిబాట కార్యక్రమము మొదలుపెట్టమని చెప్పిండ్రు. ఈరోజు జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఇంతగా జరిగింది. మేము కూడా దానికి సహకరించను. గత హెడ్ మాస్టర్ కూడా ఉండే, వాళ్ళతో కూడా సహకరించాం. వీళ్ళతో ఇప్పుడు ఉన్న స్టాఫ్తో కూడా మేము సహకరిస్తామని మేము కూడా విన్నవించినాం. బడిబాట కార్యక్రమానికి ఏంటి ముఖ్య ఉద్దేశం ఉందంటే, ఈ స్కూల్లో మంచి ర్యాంకులు వచ్చినాయి. మన చెప్పే బోధన ఉపాధ్యాయులు కూడా మంచి బోధన చేస్తున్నారు. పిల్లలు కూడా మంచిగా ఆహారం గవర్నమెంట్ అందిస్తున్నది. దీని ప్రకారం మన గవర్నమెంట్ బడి బతకాలంటే స్ట్రెంత్ అంతా పెరగాలి. పెరగాలంటే గవర్నమెంట్ స్కూళ్ళు బాగున్నాయి, కానీ ప్రభుత్వ పాఠశాలలకు ఉన్నంత విలువలు ప్రైవేట్ బడుల్లో లేదు. కాబట్టి ప్రభుత్వం నుండి సహకారం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపాలని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు అక్షయశ్రీ, నేను 10th క్లాస్ చదువుతున్నాను. జెడ్పిహెచ్ఎస్ లాల్గడి మలక్పేట్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్లో వెల్ ట్రైన్ టీచర్స్ ఉన్నారు. మాకు డైలీ మిడ్ డే మీల్స్ పెడతారు, పౌష్టిక ఆహారం పెడతారు. డే బై డే రాగి జావా అండ్ ఎగ్ ప్రొవైడ్ చేస్తారు మా స్కూల్లో చాలా టీచర్స్ అందరు మాతో పాటు చాలా మంచిగా స్నేహపూర్వకంగా ఉంటారు. మా టీచర్స్ అందరూ మంచిగా చెప్తారు. డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి మాకు. కానీ ప్రైవేట్ స్కూల్లో ఇవన్నీ ఉన్నా కానీ అందరూ మా స్కూల్ నుంచే ఎప్పుడైనా సరే మా స్కూల్ వాళ్ళే మండల్ ఫస్ట్ వస్తారు. మా స్కూల్ పేరు మేము నిలబెడతాం. అందుకని ఇప్పుడు మేము ర్యాలీ చేస్తున్నాం. మా స్కూల్ ప్రత్యేకతలు చెప్పుకుంటా స్ట్రెంత్ పెంచుకోవడానికి చేస్తున్నాం మేము ఈ ర్యాలీ.
ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే బ్రాసరా త్రిబుల్ ఐటీ సీట్లలో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో చదివితే ఇవన్నీ ఆపర్చునిటీస్ ఏవి ఉండవు. అందుకని అందరూ ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ బడి ముద్దు. ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ బడులలోనే అందరు చదువుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలలో అన్ని వసతులు కూడా కల్పిస్తున్నామని చెప్పేసి సార్లు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది ఏ సదుపాయాలు లేవన్న ఉద్దేశంతో ఉన్నారు. అలాంటిది కాకుండా ప్రభుత్వ పాఠశాలలు అన్ని సదుపాయాలు కల్పిస్తూ డిజిటల్ విద్యను కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వారు అందజేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి నాణ్యత కలిగినటువంటి విద్యను అందిస్తూ ఉన్నారు. దీని పట్ల ప్రభుత్వము కూడా అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉంది. విద్యను పెంపొందింపజేసుకోవడం కోసం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ తమ యొక్క విద్యార్థులను ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యా బోధన అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలను ప్రతి ఒక్కరు కూడా బలోపేతం చేస్తూ వారి యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని చెప్పేసి ఉపాధ్యాయులు అదేవిధంగా ర్యాలీగా బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో భాగంగా ఇక విద్యా బోధనకు సంబంధించిన అన్ని సదుపాయాల గురించి వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలలను మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వ పాఠశాలలకు గ్రామస్తులు కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్టు సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.